ఏం చేస్తున్నావు వదినా? హాయ్, దిస్ ఈస్ రాకేష్ వర్ధన్ ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఆవాలు, మినపప్పు, పచ్చినపప్పు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, టమాటో. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆవాలు వేసుకుందాం. దాని తర్వాత కొద్దిగా పచ్చినపప్పు, మినపప్పు, అవి చిట్టపట అన్నాక రెండు నిమిషాలు చిట్టపట అన్నాక మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. అయింది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి రెబ్బలు వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను స్లైస్గా. మా పిన్ని ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి ఇచ్చింది. నేను కర్రీ చేస్తున్నా. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసి ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఎగ్స్ ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేయిపోవచ్చి టమాటా వేసుకుంటాం. వదిన ఎర్రగడ్డలు ఎలా రావాలి? ఏ కలర్లో వస్తే బాగుంటాయి? గోల్డెన్ కలర్, గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఆనియన్స్. నెక్స్ట్ టమాటా వేసేసుకుందాం. మేము 10 టమాటాస్ తీసుకున్నాం. స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం. మీకు ఎలా కట్ చేసుకోవాలంటే అట్లా కట్ చేసుకొని, మేము మాత్రం స్లైస్గా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటో వదినా? టమాటో వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా మగ్గాలి. ఫ్రై అవుతే పసుపు వేసుకుంటాం. మన ఛానల్లో ఇంకేం చెప్తాం, ఇంకేం దొరుకుతాయి వదినా? స్వీట్స్ దొరుకుతాయి. అరిసెలు, బొబ్బట్లు, సజివళ్ళు, పప్పు చెక్కలు, మురుకులు. ఇంకా నెక్స్ట్ పికిల్స్ దొరుకుతాయి, పొడిలు దొరుకుతాయి. నెక్స్ట్ కుడుములు, సుకీలు, నెక్స్ట్ సున్నుండలు, నెయ్యి అరిసెలు, నెయ్యి బొబ్బట్లు. సరే, ఫస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 1 చెంచా పసుపు వేసాను నేను, అంటే మా కర్రీకి తగినట్టు వేసుకున్నాం. పీకిల్స్లో వచ్చి మ్యాంగో, టమాటో, ఉసిరికాయ, నెక్స్ట్ నిమ్మకాయ, గోంగూర. తర్వాత పొడిలో వచ్చి కందిపప్పు పొడి, కర్రీ లీవ్స్ పొడి. ఇంకేం దొరుకుతాయి వదినా? రవ్వ లడ్డు. నెక్స్ట్ ఇంకేం దొరుకుతాయి వదినా? రవ్వ లడ్డు. నెక్స్ట్ ఇంకేం దొరుకుతాయి వదినా? ఇంకేమమ్మా, కజ్జికాయలు దొరుకుతాయి. కొబ్బరి కజ్జికాయలు, క్యాష్యూ కజ్జికాయలు, చక్కెర, కొబ్బరి కజ్జికాయలు,
కజ్జికాయలు అన్ని రకాల ఐటమ్స్ మా కాడ దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసిస్తాం. వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో, చూసి చెప్పండి, పంపిస్తాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము కొత్తగా పెట్టాం, ప్లీజ్. నెక్స్ట్ ఏంటో దినా? నెక్స్ట్ టమాటా వేగాక కారం వేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత వేసుకుంటాం. మా బాబాయ్ 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. సీడ్స్, పికిల్స్, పొడిలు, ఇలా వంట ఐటమ్స్ అన్నీ స్టార్ట్ చేశాడు. ప్రతి ఐటమ్ మా బాబాయ్ చేస్తాడు. ఏ ఐటమ్ కావాలన్నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మేము డెలివరీ చేస్తాం. అడ్రస్ పెడితే నెల్లూరులో. సరే, టమాటా వచ్చింది, కారం వేసుకుందాం. ఏం చేస్తున్నారమ్మా శ్రీత? ఎగ్ కర్రీ బాబాయ్. ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? టమాటా వేసుకున్నాం. టమాటా వేసినాక అంటే టమాటా ఒకటే వేస్తారా, ఇంకేం వేయరా? ఏం కూర చేస్తున్నారు శ్రీత? ఎగ్ కర్రీ బాబాయ్. ఏం వేసారు, ఏంటి, ఎలా చేస్తున్నావు? ఆయిల్ వేసుకున్నాం, తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసుకున్న తర్వాత అది ఆయిల్ పైకి తేలింది బాబాయ్. ఇప్పుడు ఎగ్స్కి ఘాట్లు పెడుతున్నాను. ఒక సైడ్ చాలు. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఎగ్స్తో పాటు మసాలా పడుతుంది ఎగ్స్కి. సరే, 5 మినిట్స్ వదిలేస్తాం. బాబాయ్ టేస్ట్ చేయవా? ఎట్లేమా చూస్తాను. ఉప్పు కారం అని సరిగ్గా సరిగ్గా లేదో చెప్తే వేస్తాను బాబాయ్. సరిపోయింది మా, సూపర్ మా. వాటర్ వేసేసేదా ఇంకా? పోసేమ్మా కొన్ని వాటర్. చాలు కదా బాబాయ్ వాటర్? చూస్తే ఇంకొన్ని వాటర్ వేసేదా, లేకపోతే సరిపోతుందా? సరిపోతాయి. కొద్దిగా గార్నిషింగ్కి కొత్తిమీర చల్లుతున్నాను. ఒక 10 మినిట్స్ ఆగాక చూద్దాం. కంప్లీట్ ఎగ్ కర్రీ అయిపోయింది. బౌల్లో తీసాము. ఇప్పుడు వేరు అన్నంలోకి వేసుకొని టేస్ట్ చేసి చెప్తాం. పిన్నీరా లేదు బాబాయ్, నువ్వు టేస్ట్ చేసి రండు. అత్త 1 నిమిషం ఉండద్దమ్మా, టేస్ట్ చేసి వెళ్తూ. బాగుంది అశ్విత, సూపర్ గా ఉంది. మమ్మయ్య నువ్వు చెప్పినట్టే చేసిందే, ఏమైనా పొరపాట్లు చేసింది మమ్మయ్య? చెప్పినట్టే చేసింది. ఎంత సమయం పట్టిందో దినా దీనికి కూర చేసేదానికి? ఓన్లీ 20 మినిట్స్. ఓన్లీ జస్ట్ 20 మినిట్స్. ఇదిగో అశ్విత టేస్ట్ చేయి. నువ్వు కూడా అమ్ము, ఇదిగో నువ్వు టేస్ట్ చేయి. సూపర్ టేస్టీ. ఎగ్ కర్రీ అదిరింది.
ఎమ్మి ఎమ్మి స్పైసీ ఎగ్ కర్రీ. సూపర్గా ఉందో దినా. ఫస్ట్ టైం మీ బాబాయ్ చెప్పినట్టు బాగా చేసావా? మీకు కాదమ్ము నచ్చాల్సింది, సబ్స్క్రైబర్స్కి నచ్చాలి. వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేయాలి, అప్పుడే మనకి ట్రై చేసి సాటిస్ఫాక్షన్. నిజమా ఎలా ఉందిరా? ఇట్లా అశ్విత చేసిందా? బాగుంది.